సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. నెలలోనే గ్రూప్ 3 పరీక్షలు అనే మెయిన్ టైటిల్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను నెల రోజుల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సెక్రటరీ పరీక్షకు 2,94,966 మంది 75.82% మంది హాజరయ్యారని చెప్పేసి పేర్కొన్నారు. మొత్తం పోస్టులు వచ్చేసరికి 1051. పంచాయతీ సెక్రటరీ పోస్టులు జిల్లా స్థాయి పోస్టులని జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు కనీసం 12 మంది అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు ఎంపిక చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రూప్ 3 మెయిన్స్ ఆగస్టు 2న జరుగుతుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించి ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. గ్రూప్ 3 స్క్రీనింగ్కు 2 లక్షల మంది డుమ్మా అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. దరఖాస్తుదారులు 4,95,526 మంది, హాజరైన అభ్యర్థులు 75.82% మాత్రమే. ఇక్కడ మనకి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు 3,89,014 మంది. ఇక్కడ జిల్లాల వారీగా ఎంతమంది పరీక్ష రాయలేదు అనే వివరాలను క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 13,489 మంది అభ్యర్థులు అయితే పరీక్ష రాయలేదు. విజయనగరం జిల్లాలో 10,363 మంది, విశాఖపట్నం జిల్లాలో 23,911 మంది అభ్యర్థులు అయితే పరీక్ష రాయలేనట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 24,949, పశ్చిమ గోదావరిలో 12,399, కృష్ణాలో 14,907, గుంటూరులో 18,082 మంది, ప్రకాశం జిల్లాలో 16,830 మంది, నెల్లూరు జిల్లాలో 9,832 మంది, చిత్తూరు జిల్లాలో 19,356 మంది, కడపలో 2,219 మంది, అనంతపురంలో 12,942, కర్నూలు జిల్లాలో 21,280 మంది పరీక్ష రాయలేకపోయారని, ఇందులో విశాఖపట్నంలో 36,730 మంది, అతి తక్కువగా కడప జిల్లాలో 11,995 మంది అభ్యర్థులు ఉన్నారని, 2 లక్షల మందికి పైగా పరీక్ష ఫీజు చెల్లించి హాజరు కాలేదని ఆయా పరీక్ష జిల్లా కేంద్రాలు వెల్లడించినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాలను దూరంగా వేయడం, సరైన సౌకర్యాలను కల్పించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలు ముందస్తుగా కేటాయించిన ఏపీపీఎస్సీ విఫలమైందని, పరీక్ష కేంద్రాల్లో అనేక తప్పులు దొరకడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. త్వరలో ఫైనల్ కీలను అయితే రిలీజ్ చేయనున్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. మే 5న గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించనున్నారు. అదే రోజు ఎల్ఐసికి సంబంధించిన వేరే ఎగ్జామ్ ఉందని అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నా, వినతులు సమర్పిస్తున్నా, ఏపీపీఎస్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం లేదని చెప్పేసి కూడా మనకి స్పష్టం చేయడం జరిగింది. భారీ సిలబస్ తక్కువ సమయంలో ఏ విధంగా పూర్తి చేయాలని అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 3 ఫలితాలు వచ్చేసరికి మనకి 4 రోజులని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మే 22 ఆ టైంలో మనకి ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ఫైనల్కి వచ్చేసరికి మనకి ఒక 5 రోజుల్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్ 2కి సంబంధించి మనకి 446 పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ మే 5వ తారీఖున అయితే జరగనుంది. అదే రోజు ఎల్ఐసికి సంబంధించి పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఇంతకు ఏ పరీక్షకు హాజరవ్వాలి ఏంటని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. పట్టించుకొని ఏపీపీఎస్ అని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.